వెల్కమ్ టు పీటీటీవీ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే విఎస్ఎన్ వర్మ మీద జన సైనికులు జనసేన కార్యకర్తలైతే నిన్న రాత్రి దాడి చేయడం జరిగింది. అలాగే తన మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం చేసింది జన సైనికులు అంటూ వర్మ ఎప్పుడైతే ఆరోపణలు చేశారో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్న రాత్రి ఎన్నికల్లో తనతో పాటు కలిసి పనిచేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ వన్నెపూడి గ్రామానికి చెందినటువంటి గ్రామ సర్పంచ్ని కలవడానికి ఆ వర్మ అయితే వన్నెపూడి గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే వర్మ గ్రామానికి చేరుకున్నారని సమాచారం అందుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులు సైనికులు అక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకుని మాకు తెలియకోకుండా మా గ్రామానికి వచ్చి ఎందుకు రాజకీయంగా మంతనాలు చేస్తున్నారంటూ వర్మను చుట్టుముట్టడం జరిగింది. అయితే వర్మ మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటూ సమాధానం చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా కోపెద్రకులైనటువంటి జనసేన పార్టీ జన సైనికులు కర్రతో తర్వాత రాళ్లతో గాజు సీసాలతో కొబ్బరికాయలతో వర్మ అనుచరుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయడం జరిగింది. మొత్తంగా వర్మకి కొన్ని గాయాలైతే అవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా గాయాలైతే అవడం జరిగింది. జనసేన నాయకులు చేసినటువంటి దాడిలో వర్మకి చెందినటువంటి వాహనాలు కూడా ధ్వంసం అవడం జరిగింది. మొత్తంగా వన్నెపూడి గ్రామంలో రాజకీయ పార్టీలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుంటున్నాయి. ఘర్షణ వాతావరణం నెలకొందని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకుని పరిస్థితులను అయితే కొంత సద్దుమణిగించడం జరిగింది. అయితే వర్మకు రక్షణ వలయంగా నిలుచుకుని పోలీసులు ఆయన్ని సేఫ్ ప్లేస్కి అయితే పంపించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు వర్మ అనుచరులు వర్మను సేఫ్ ప్లేస్కి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. ఇక వర్మ ఈ దాడి జరిగిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నా మీద హత్యాయత్నం జరిగింది, దాడి చేసినటువంటి వారంతా కూడా జన సైనికులు జనసేన కార్యకర్తలని ఆరోపణలు అయితే చేశారు. నా మీద హత్యాయత్నం జరిగింది, మొత్తంగా నా మీద జరిగినటువంటి దాడి వెనుక జనసేన పార్టీ చెందినటువంటి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని, అల్లరి మూకలను పెంచి పోషిస్తున్నారని, తెంగళ ఉదయ్ శ్రీనివాస్కి చెందినటువంటి వర్గానికి మాకు గత కొన్ని నెలల నుంచి విభేదాలు ఉన్నా కూడా మేము జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేశాం, అయినా కూడా మా మీదకు దాడులు చేస్తున్నారంటూ తెంగళ ఉదయ్ శ్రీనివాస్ అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు. అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేయటం నా కర్మ అంటూ కూడా ఉదయ్ శ్రీనివాస్ అయితే తన ఆవేదన విచారణ అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తన మీద జరిగినటువంటి దాడికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జరిగినటువంటి దాడి వెనకాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే ఉన్నారని ఆరోపణ చేయడం ప్రస్తుతం పిఠాపురంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ దాడి వెనకాల జనసేన పార్టీ ఎంపీలే ఉన్నారు అంటూ ఎంపీ ఉదయ్ శ్రీనివాసే ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. వారి గెలుపు కోసం పనిచేస్తే మా మీద దాడులు చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటూ భయాందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం విఎస్ఎన్ వర్మ అయితే తన యొక్క సీటును అయితే త్యాగం చేయడం జరిగింది. ఆయన గెలుపు కోసం విస్తృతంగా పనిచేయడం జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు పార్టీలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో సంయుక్తంగా కలిసి పనిచేయడం జరిగింది. ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి 2-3 రోజులు దాటిన కొన్ని రోజులకే ఇలా పరస్పరం రెండు పార్టీలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేయటం అనేది ప్రస్తుతం పిఠాపురంలో రాజకీయంగా ఒక హాట్ టాపిక్గా మారింది. అక్కడ మరిన్ని దాడులు జరగవచ్చు అని సమాచారం ఉన్నటువంటి పోలీసులు అయితే పిఠాపురం నియోజకవర్గంలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వర్మ ఈ దాడి జరిగిన తర్వాత తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా గెలుపు కోసం పనిచేస్తే మా మీద దాడి చేస్తున్నారు జన సైనికులు, పరిస్థితి ఇప్పుడే ఉంటే మరింత మునుముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.